చూస్తున్నాం. హైదరాబాద్ శివాలలోని అల్వాల్ సమీపంలో ఉన్న విబసిటీ అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 5వ అంతస్తు నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. పొద్దున్నే మంటల్ని చూసి అపార్ట్మెంట్ వాసులు భయపడిపోయారు. వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఫైర్ ఇంజన్లు స్పాట్ కు చేరుకున్నాయి. మంటలను అదుపు చేసే ప్రయత్నం జరుగుతోంది. తక్కువ ఇదే ఎక్కువ ఇది క్లోజ్ చేస్తే అయిపోయినట్టే. హైదరాబాద్ శివాలలోని అల్వాల్ సమీపంలో ఉన్న విబసిటీ అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. 5వ అంతస్తు నుంచి మంటలు ఎగిసిపడుతున్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ ద్వారా అందిస్తారు. రానా, చెప్పండి, ఈ ఫైర్ యాక్సిడెంట్ అసలు ఎలా జరిగింది? ప్రస్తుతం మంటలు ఏమైనా అదుపులోకి వచ్చాయా? అసలు ఈ ఘటన ఎన్ని గంటలకు చోటు చేసుకుంది? రానా, విబసిటీ అపార్ట్మెంట్ లో ఉదయం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా వెంటనే బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత వారు ఫైర్ ఇంజన్ కి ఫోన్ చేసిన నేపథ్యం ఏర్పడితే ముఖ్యంగా ఒక ఫ్లాట్ నుంచి ఒక ఫ్లాట్ కి కేబులింగ్ సంబంధించిన దీంట్లో ఈ షార్ట్ సర్క్యూట్ జరిగినట్టుగా మన సమాచారం ఉంది. కాకపోతే 5వ అంతస్తులో ఉన్నటువంటి ఈ ఇంట్లో ఎక్కువగా మీరు ఇంటీరియర్ చేయించుకున్నప్పుడు అక్కడ థర్మోకోల్ ప్రభావం వల్ల ఇంటీరియర్ కానీ కొంత ఇన్స్టాల్మెంట్ సామాన్య కూడా ఎవరికి ఇటువంటి గాయాలు లేదు. కాకపోతే భారీ ఎత్తున ఆస్తి నష్టం అయితే జరిగినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. వారి ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు కానీ నగలు కానీ అలాగే డాక్యుమెంట్స్ కానీ చాలా కీలకమైనటువంటి బిజినెస్ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా దగ్ధమైనట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతో పాటు ఈ 5వ ఫ్లోర్ లో మంటలు తెలియడంతో ఈ మొత్తం అపార్ట్మెంట్ కంతా ఎక్కడైతే పవర్ సప్లై కేబులింగ్స్ ఏదంటే ఆ పవర్ సప్లై కేబులింగ్స్ వెంబడి కూడా ఆ పవర్ కి అయితే ఈ అగ్గి అనేది మంటుకుంది. వెంటనే కూడా అవి కూడా సెకండ్ ఫ్లోర్ వరకు కూడా వ్యాపించినట్టుగా తెలుస్తుంది. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చి ఆ మంటలు ఆపేసి నేపథ్యం ఆ ఏరియా అంతా కూడా ఆ విబసిటీ అపార్ట్మెంట్స్ ఇవితోనే దాదాపు 4-5 ఇవిగా ఉంటాయి టవర్స్ దాకా. అక్కడంతా కూడా పవర్ సప్లై ఆపేయడంతో పెను ప్రమాదం అనేది తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ 5వ ఫ్లోర్ లో ఒక్కసారిగా మంటలు సాగినటువంటి దృశ్యాన్ని ఆపోజిట్ గా ఉన్నటువంటి ఆ టవర్ లో ఉన్నటువంటి 5వ ఫ్లోర్ లో ఉన్న కుటుంబము ఈ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టినటువంటి నేపథ్యం కాబట్టి ఒక్కసారిగా అపార్ట్మెంట్ లో వందలాది మంది కూడా అక్కడ నివాసిస్తారు కాబట్టి వారందరూ కూడా భయాందోళనతో పరుగులు తీసుకోబట్టి నేపథ్యం అది కనపడుతుంది. సో వెంటనే దాదాపు గంటన్నర పాటు కూడా అగ్నిమాపక సిబ్బంది కష్టపడటంతో మంటలన్నీ కూడా కొలిక్కొచ్చాయి. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఎటువంటి మంటలు అయితే చెల్లలేదు. లోపలంతా కూడా మొత్తం అంతా ధ్వంసం వేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఫర్నిచర్ లేదు, ఇంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి సామాన్లు కూడా అన్ని కూడా దగ్ధమైనటువంటి నేపథ్యం మొత్తం దేనికి పనికి రాకుండా ఆపినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో వారి వస్తువులు కూడా ఒకటి కూడా దొరకలేదు. సో ఎక్కడ కూడా దాంతో పాటు ఫైర్ ఇంజిన్ కూడా పెద్ద ఎత్తున వాటర్ కూడా కొట్టడంతో ఆ వాటర్ లో కూడా చాలా వరకు కూడా మిగతా సంబంధించిన వస్తువులు కూడా పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా తలిచిపోయినటువంటి నేపథ్యం కాబట్టి అయితే ప్రాణ నష్టం అయితే జరగలేదు కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్న నేపథ్యం కనపడుతుంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ రానా.